హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు లంచ్ బాక్స్ కోసం మేము చేస్తున్న లంచ్ బాక్స్ రెసిపీ సింపుల్ రెసిపీ బెండకాయ ఫ్రై. రైస్ అయితే కడిగేసి పెట్టుకున్నాము. బెండకాయలు అయితే కడిగేసి కట్ చేసుకుంటున్నాము. బెండకాయలు కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కర్రీ తయారు చేసుకుందాం. నెక్స్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం. నెక్స్ట్ ఎండుమిర్చీలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు. బెండకాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయి. ఈలోపు మనం టిఫిన్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం. టిఫిన్ అయితే మేము మురుమురా ఉప్మా చేస్తున్నాము. దానికోసం ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తున్నాము. దాంట్లోకి అయితే మేము ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు ఇంకా మినపప్పు వేస్తాము. ఆనియన్స్ కట్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ పచ్చిమిర్చి కట్ చేస్తున్నాము. ఇవైతే తక్కువ కారము పచ్చిమిర్చీలు, అందుకే మేము ఇన్ని వేసుకుంటున్నాము. కారం ఉన్న ఒక 2 అయినా 3 అయినా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే కొత్తిమీర కడిగేసి ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాము. బెండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ టేస్ట్ కోసం ఉప్పు వేసుకుంటున్నాము. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ అయితే వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటున్నాము. అల్లం పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ కారం వేసుకున్నాము. నెక్స్ట్ ధనియా పౌడర్, లాస్ట్లో ఇంకా కొత్తిమీర. సో అన్నీ వేసుకొని అయితే బాగా కలుపుకుంటున్నాము. ఇంకా దింపేసుకోవడం. కారం వేసుకున్నాం కదా, మాడిపోకుండా ఇంకా తొందరనే దింపేసుకోవాలి. కర్రీ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాము. ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. నెక్స్ట్ అయితే పోపు దినుసులు వేసుకుంటున్నాము. ఆవాలు, జీలకర్ర, పల్లీలు, లాస్ట్లో అయితే మినపప్పు వేసుకున్నాము. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాము.
కరివేపాకు, ఆనియన్స్, నెక్స్ట్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. ఇప్పుడే వేసుకుంటే ఆనియన్ ఇంకా మిర్చిలకైతే పడుతుంది కాబట్టి ఇప్పుడే వేసుకుంటున్నాము. నెక్స్ట్ పసుపు, ఇప్పుడైతే మురుమురాలు వాటర్లో అయితే నానుకున్నాము. తాలింపు రెడీ అయిన తర్వాత ఇలా నానుకుంటే అవి మొత్తం మెత్తగా అయిపోకుండా ఉంటాయి. సో ఇంకా వేసే ముందు నానపేసుకుంటే సరిపోద్ది. ఇలా వాటర్ అంతా స్క్వీజ్ చేసి వేసుకోవాలి, లేకపోతే మొత్తం ఉప్మా అంతా మెత్తగా అయిపోద్ది. మొత్తం వేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే కలిపేసుకుంటున్నాము. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాము. టూ మినిట్స్ ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే ఉప్మా రెడీ. కర్రీ రైస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాము. కర్రీ అయితే పెట్టేసుకున్నాము. నెక్స్ట్ రైస్, బాక్స్ అయితే పెట్టేసుకున్నాము. ఇంతే ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.